ఓకే డన్. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి, సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79. ఆయుర్వేద అభిమానులకు నా యొక్క వ్యూవర్స్కు యావత్ ప్రపంచానికి ఒకటేనండి మా యొక్క లక్ష్యము. ఏ ఆయుర్వేదంలో ఇలాంటిది కూడా దాని యొక్క రహస్యం మనం బయట పెట్టడమే మా యొక్క లక్ష్యం. దానితో పాటు ఇలాంటి పేదరికం కానీ నాలాంటి పేదరికం కానీ ఈ ప్రపంచంలో కన్నీటి చుక్క పెట్టొద్దే నా బాధ. ఎందుకంటే గత 3 రోజుల క్రితము ఈయన బూరె వెంకన్న, ఈయన భార్య ఎల్లమ్మ, ఈమె తల్లి పేరు వెంకటమ్మ కొడుకు దగ్గరకు వచ్చింది. ఆమె సొంత జీవితం గడుపుకుని కొడుకు దగ్గరకు వచ్చింది. ఏదో ఒక తప్పిదంతో కుక్క వచ్చి తాకి కింద పడ్డదండి. పాపం అదండి ఎడమ కాలు తొడ అని చూడండి. ఒక పక్క ఎడమ కాలు తొడ ఇదండి. ఈ భాగంలో ఇక్కడ ఏమైంది, క్రాక్ వచ్చిందండి. అంటే పలగడానికి ప్రయత్నం చేసింది, చిన్న క్రాక్ వచ్చింది. ఆ క్రాక్తో ఆమె సొంతంగా నడవలేకపోతుంది. మరియు దాంతో కాకుండా వీళ్ళిద్దరికి వచ్చింది ఇప్పుడు అవస్థ. ఎందుకంటే గత ఒక 3 నెలల క్రితము ఈమె సొంత తల్లి ముత్తమ్మకు మేమే ట్రీట్మెంట్ చేసినాం. ఈ భుజము ఉంటే వీళ్ళిద్దరు కలిసే ముందు పడి చేసారు, వాళ్ళ కొడుకుతో చేశారు. అది అయిపోయిన తర్వాత అది సర్దుకున్నదో సర్దుకోలేదో ఇదొక దురదృష్టవశాతం దొరికింది. దీంతో ఆయుర్వేద అభిమానులు ఏంటంటే ఆర్థికంగా లేక మాతో రిక్వెస్ట్ చేయడం వల్ల, మాకు భగవంతుడు ఇచ్చిన వైద్యం మా దగ్గర ఉండడం వల్ల వీళ్ళ ఇంటి చుట్టూ ఉన్న మొక్కలతోనే మేము నడిపేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీరందరూ ఒక యావత్ ప్రపంచం చూసి మీరందరూ కూడా ఉపయోగించుకొని ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో కానీ ఇలాంటి యొక్క ఆర్థోపెడిక్ సమస్యలతోని ఎంతో కొంత సమస్య తీరాలనే ఒక లక్ష్యంతోనే మేము చేస్తున్నామండి. చూడండి ఎలా చూడండి. ఇదండి భాగము ఎడమ కాలు. ఇది ఒక ఎక్స్రే తీపిచ్చినాం. ఈ భాగం అండి. ఇది ఇక్కడ ఆల్రెడీగా పెన్ను గీత పెట్టినామండి. ఇక్కడి నుంచి క్రాక్ వచ్చింది అనమాట. ఇది నిజమేనా నేను చెప్పేది? వాస్తవం అబద్ధం అమ్మ? మీ అమ్మకి జరిగింది 3 నెలల క్రితము. అయితే వీళ్ళ అమ్మకి చేయించింది నమ్మకంతో, మళ్ళీ వీళ్ళ అత్త కూడా చేయించింది. అంతేనా? మీది ఎక్కడ ఏరియా? తొరూరు. తొరూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా రిక్షా కాలనీ కోర్టు దగ్గర. అంతేనా? అది మా తొరూరు లోకల్ అండి. మీ ఎప్పుడు తగ్గిందా? నీకు కూడా తగ్గుతుందా? నమ్మకం ఉన్నదా? మాట్లాడు. నమ్మకం ఉన్నదా? ఏం లేదండి. తెల్ల మంది చెక్కను గోరువెచ్చ నీళ్ళు తాగడానికి ఇస్తా. మీ కట్టు అందరికీ వేరే వేరే ఇచ్చిన. ఇప్పుడు మీ యొక్క వేరే కోడిగుడ్డు సొనలోనే ఇంకా అడవి చెన్నంగాకును కలిపి చేస్తా. అడవి చెన్నంగాకును చేస్తే చూపిస్తా. అది కూడా మీరు ఉపయోగించుకోండి. ఏంటంటే ప్రతి మొక్క ప్రతి వ్యాధికి ఉపయోగపడుతుంది. ఆ మొక్కను ఉపయోగించడం ఎలా అనేది మనకు సాధ్యం కావాలి. దాంతోపాటు ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం బాగుపడుకుంటూ మనం కూడా 10 మందికి తెలియపరిచిన సదుద్దేశంతోనే మన యొక్క ఛానల్ నడుస్తున్నాం అండి. ఇందులో దాపరికం లేదు, దోపిడి తత్వం లేదు. సమాజంలో ఉన్న పేదవాళ్ళని కాపాడే మన యొక్క లక్ష్యంతో చేస్తున్నాం. చూడండి. వెళ్ళం. చూడండి, వాళ్ళ ఇంటి ముందు ఉండే అదృష్టము కసవింద దీనే అడవి చెన్నంగి. మన యొక్క వచ్చిన ఈ ఆయుర్వేద మన ఛానల్లో రావడం ఇదే ఫస్ట్. మేము ఎంతో మందికి ఒక 100,000 మందికి ప్రవేశపెట్టినాం. ఇది పక్షవాతాన్ని కానీ, పాము కాటు కానీ, తేలు కాటు కానీ, ఇంకా ఏదైనా ఉంటుంది. కానీ దీని అంత విషయాలనే విరగొడితే అక్కడ జమ అయిన బాపతి కూడా తగ్గించే అవకాశముగా ఉన్నది ఇందులో ఔషధ గుణం. అందుకు దీని కొనలను సేకరిస్తున్నాం. చూడండి, ఇది కసవింద దీని అడవి చెన్నంగి. చూడండి, కోడిగుడ్డు సొనంలో దీని యొక్క రసం ఇంత కలిపి వేస్తే ఎలాంటి యొక్క యాక్సిడెంటేషన్ బోన్ ఫ్రాక్చర్ అయింది కానీ ఖచ్చితంగా తక్కువైంది. చూడండి ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నామో చూడండి. కోడిగుడ్డు ఈ విధంగా నాటు అగమ్మా మాట్లాడకు. చూద్దాం ఏం కానీ. ఇది అండి, ఇది అడవి చెన్నం తీసుకొచ్చినాం కదా. ఇప్పుడు కోడిగుడ్డు సొనం తీసి ఒక వేరే పాత్రలో పోసినాం. దీన్ని ఆటోమేటిక్గా ఇలా చేసుకోండి అండి. ఇంతకుముందు మేము చెప్పిన ఏంటంటే బర్రెంక చెక్క చేసినాం, మరియు కానుగ చెట్లు కూడా చేసినాం. ఇప్పుడు అడవి చెన్నంగి ఇంత మాత్రం కొద్ది మాత్రం కలిపినా చాలండి. ఇంత పని చేస్తుంది కోడిగుడ్డు సొనంలో.
మన ఈ చేతులతోనే దీని సొనను అందులో కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడే దానికి అంత అమూల్యమైన శక్తి. ఇది చూడండి, అడవి చిన్న అంటే కసివింద ఆకులలో మన యొక్క నాటు కోడిగుడ్ల యొక్క నీలం పోసినవన్నీ ఇట్ట కలుపుకొని ఒక 5-10 నిమిషాలు ఇట్లా ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఆటోమేటిక్గా దాని శక్తిలో ఔషధ గుణాల్లో దీని కోడిగుడ్డు సొన కలుపుతుంది. అప్పుడు మనం కట్టేయడానికి ప్రయత్నం చేయాలి. తెచ్చినవా? భాగం అండి క్రాక్ ఇచ్చింది. ఈ భాగం ఫస్ట్ ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ ఏ కట్ తీసినా కానీ మంచిగా తీరుకోవాలి. అది ఎలా తీరుకోవాలంటే గోరువెచ్చని నీళ్ళలో తీరుకోవాలి. ఈ విధంగా నువ్వేం మాట్లాడొద్దు, అంత వీడియోలో పడుతుంది. నేను అనుకుంటే ఏం మాట్లాడ చూడండి. నీళ్ళు పోయాం కదా, ఈ నీళ్ళు పోయి ఆగు. చిన్న అది చూడు, నొత్తంది ఎక్కడన్నా ఇటు గుంజుతుంది, నొత్తందా? ఈయన నొత్తందా? అసలు బలం అంతా అక్కడనే ఉన్నది. టవల్ ఎక్కడి నుంచి? ఈ టవల్ ఎప్పటికీ కట్టు నడిచిన దాకా. ఎన్నో తారీఖు? 4 ఆయుర్వేద అభిమానులారా, మే 4వ తారీఖు. ఈమె దాదాపుగా ఇప్పుడు లేస్తే పట్టుకుంటేనే కష్టంగా, అంతేనా? 3వ కట్టు వరకు దాదాపు మే 4 అంటే నెల లోపు, అంటే జూన్ 4వ తారీఖు ఈమె నడవాలి. ఎందుకంటే ఏజ్ మనిషి ఎక్కువ కలిసి నెల 30 రోజుల మార్పు రావాలి, లేక 11 రోజులు కూడా మార్పు వస్తుంది. అది మంచి మందు మంచిగా దంచి చేయాలి. ఇది కోడిగుడ్డు, నాటు కోడిగుడ్డు యొక్క సొన. అందు లోపల తెల్లది, తెల్ల నీలము, అడవి చిన్నంగా ఆకుడు. ఇప్పుడు కాదు, అంత మొత్తం రుద్దినాక ఇక్కడనేనా? ఇది చీర పైకి అనుకో, పైకి ఇవన్నీ అసలైన వనమూలికల మందు. దీని కింద రికాబు ఈ తొడ కింద పెట్టు, జల్లు మొత్తం తప్పటప్పు చల్లాలి, కట్టియాలి. ఇటు ముందు చల్లు, ముందు ఇట్లా చల్లే చల్ల ఇది గణమని ఇవి నేను ఎత్తి మొత్తం పెట్టకు. అదే పడ్డ చాలే, అసలు దెబ్బకనే వచ్చింది. ఇది మనకు నాకు ఏది నాటు కట్టు అంటారు దిగినే. అవసరం లేదు. అవి ఇట్లా మంచిగా మొత్తం అది కప్తాను.
ఎప్పుడైతే ఎక్కడైతే పలుకుతుందో ఆ పలికిన సమీపంలో ఈ విధంగా మడత రావాలి. ఇది ఆయుర్వేద ఆలయాలలో లేక బాగా తెలిసిన ఆయుర్వేద గురువు కాడ ఆయుర్వేద అనుభవజ్ఞుల కానీ ఇలాంటివి చేయాలి. లేదంటే సొంత ప్రయోగాలు చేస్తే కొన్ని వికటిస్తాయి. అంటే వికటించినంత ఏం కదా, కానీ కాలంకర బూడం అత్తర బూడం జరుగుతుంది. మందంటే ఔషధ గుణం నాటు కోడిగుడ్డు బూడిది అడిగించండి. మళ్ళీ ఏంటిది రెడ్ బ్యాండేజ్ 6 ఇంచెస్ తీసుకోవాలి. తొడలకు కానీ కాళ్ళకు కానీ కాలు భాగంలో 6 ఇంచెస్ రెడ్ బ్యాండేజ్ తీసుకోవాలి. చేయిలకు వాళ్ళకు 4 ఇంచెస్. ఒక 3 రోజుల వరకు నొప్పి ఉంటుంది. ఇది కట్టు, మన కట్టేయుట. సరే, ఏ విధంగా మనం వాడాలో చెప్తా చూడండి. దీని దంచి తాపిస్తున్నావా? ఎడ తాపిస్తున్నావమ్మా? గట్టిగా మాట్లాడు. మెత్తగా దంచి కొంచెం గోరువెచ్చ నీళ్ళు తాపిస్తున్నావా? ఇది తెల్ల మధ్య చెక్క అండి. చూడండి, ఇది ఎముకల అతుకులలో నెంబర్ 1 గా పనిచేస్తుంది. నేను చాలా కేసులకు చేసినాం. వీళ్ళ అమ్మకి చేస్తున్నాం, వీళ్ళ అత్తమ్మ కూడా ఇట్లా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దంచి తాపించు. అయితే ఇది కూడా అడిగించే కూడా ఆడ మేము పెట్టినామండి. అది కూడా ఉపయోగించుకొని మంచి ఇలాంటి యొక్క ఆర్థోపెడిక్ సమస్యలు కానీ, ఎలాంటి వెలుగులు కానీ, ఇరిగినా కానీ, పలిగినా కానీ, సీరియస్ ఉన్నా కానీ ఇలాంటి ఆయుర్వేదాన్ని ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానిగా ఒరిజినల్ ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను.